పేరెంట్స్ కొన్నిసార్లు రిలేటివ్స్ ముందులో కావచ్చు, లేదనుకుంటే విద్యార్థుల ముందైనా సరే నువ్వు ఇది చేయలేవు, ఇది నీ వల్ల కాదు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ సాధించలేవు, నీకు మ్యాథ్స్ అంటే వీక్, ఇలాంటి పదాలు ఎక్కువగా రిపీట్ చేస్తుంటారు. అయితే మీరు ఒక సామెత వినే ఉంటారు, అబద్ధాన్ని కూడా రిపీటెడ్గా చెప్తే అది నిజం అవుతుంది అని అంటుంటారు. ఎందుకు అంటుంటారంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏది నిజం ఏది అబద్ధం తెలియదు, ఏదైతే రిపీటెడ్గా చేస్తుంటారో అదే నిజమని నమ్ముతుంది. అయితే ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంటే నువ్వు ఇది సాధించలేవు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ సాధించలేవు, నీకంత సీన్ లేదు, నువ్వు టాలెంటెడ్ కాదు, ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా రిపీట్ చేయడం వల్ల వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. దాన్నే లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ స్టేజ్ అంటారు. ఇక్కడ వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంకా నేను ఎలాగో మా పేరెంట్స్ కావచ్చు, మా రిలేటివ్స్ కావచ్చు, నేను ఏది సాధించలేను అని అంటున్నారు కాబట్టి అదే నిజమేమో అన్న థాట్లోకి వెళ్ళిపోయి పొరపాటున కూడా అక్కడ వాళ్ళ ప్రయత్నం అనేది చేయరనమాట. కాబట్టి పేరెంట్గా మీరు మీ పిల్లల గురించి నెగిటివ్ మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచన చేయండి. మీ మాటలు ఎంతసేపటికి మీ పిల్లల్ని గ్రోత్ అయ్యేలాగా ఉండాలి తప్పిస్తే వాళ్ళని ఇంకా కిందికి దిగదార్చేలా మాత్రం పొరపాటున కూడా ఉండకుండా ప్రతి పేరెంట్ జాగ్రత్త వహించండి.